హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను ప్రియా. అందరూ కూడా సంగీతం నేర్చుకోవాలంటే మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్లి నేర్చుకుంటా ఉంటారు. కానీ తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి ఆనంద్ గారు మాత్రము ఎలాంటి మ్యూజిక్ కాలేజెస్ కి వెళ్ళలేదు, మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్లి కోర్సు కూడా తీసుకోలేదు. అన్నమయ్య కీర్తనలు ఎలా పాడారో అదే విధంగా ఆనంద్ గారు కూడా తిరుమలకు వెళ్లి వచ్చే భక్తులను ఉంటారు తన అద్భుతమైన పాటలతో. అతను ఇప్పుడు ఆనంద్ గారితో నేనున్నాను. ఒకసారి అతనితో మాట్లాడి అసలు ఎందుకున్నారు ఇక్కడ, తిరుమల మెట్ల మార్గంలో ఎందుకున్నారు, ఇక్కడ వచ్చి ఎందుకు పాడుతా ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. హాయ్ సార్. నమస్తే సార్. సార్ మీరు బయటకు వెళ్ళి అదే ఏదైనా ఆల్బమ్స్ లో గానీ బయట అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చూసాము, మీరు ఇక్కడ ఎందుకు పాడుతా ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అంటే మీరు ఎవరైనా అవకాశం ఇస్తే పాడడానికి, అంటే సినిమాల్లో గానీ ఆల్బమ్స్ లో గానీ పాడడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను మేడం. చక్కగా అంటే అట్లాంటి అవకాశం వస్తే చక్కగా పాడుతాను. నాకు ఎంతో కొంత ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ నాకు వచ్చేదేదో ఈ సోమవారికి సంబంధించిన ప్రైవేట్ పాటలైనా సరే, భక్తి అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా సరే, సోమవారికి సంబంధించిన ఏ సాంగ్ అంటే భగవంతుడి గీతాలు, దేవుడికి సంబంధించిన పాటలు గాని పద్యాలు గాని పాడుతాను. నేను ఒకరోజు మెట్ల మార్గంలో నా పని నేను చేసుకుంటున్నాను. ఒక ఆయన వచ్చారు, వినుకొండ సారథి. ఆయన వస్తూ నేను ఆ రోజు రామచంద్రమూర్తి గురించి ఒక్కనే, ఎవడున్నాడీలో కల్లో ఇది వరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చల్లనివాడు, ఎద నిండా దయగలవాడు, ఎవడు 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 ఒకడున్నాడీలో కల్లో ఓంకారానికి సరిజోడు, ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలుసు గుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవదమనుడు, జానకి రమణుడు అతడే, శ్రీరాముడు శ్రీరాముడు. అలా పాడుకుంటున్నాను అమ్మగారు. చాలా బాగా పాడారు. చక్కగా వచ్చి నువ్వు ఎంత బాగా పాడుతున్నావు. అలాగే నరసింహ శతకాల్లో నుంచి కొన్ని పద్యాలు రాముల వారి ఇదైపోయిన తర్వాత నేను నీకు కొన్ని నరసింహ శతకంలో నుంచి ఒక 2 పద్యాలు నీకు పంపుతాను ఆనంద్ వాట్సాప్ ద్వారా. వాటిని నువ్వు విని చక్కగా ప్రాక్టీస్ చేయన్నాడు. సరే ఏ శృతిలో అంటే ఎట్లా అది పాడాలో నాకు తెలియదు అంటే ఆయన ఓన్లీ ఆ లిరిక్ పెట్టారనమాట. సరే ఆయన ఏదో చెప్పారు, నేను కొద్దిగా నేర్చుకొని తర్వాత ఒకసారి పాడాను అనమాట. అది మనం టీవీ వాళ్ళ కోసం. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, మరణ కాలమునందు మరతునేమో, మరణ కాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి, ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత, కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత, కంపముద్భవమంది కష్టపడుచు, కంపముద్భవమంది కష్టపడుచు, నా జోహతో నిన్ను నారాయణాయనుచు,
పిలుతునో శ్రమ చేత పిలువలేను నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిపుడే చేతు నీ నామస్మరణ నాటికిపుడే చేతు నీ నామస్మరణ చెవులార వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సార్ వెంకటేశ్వర స్వామి పాటలేనా లేకపోతే వేరే దేవుళ్ళ పాటలు కూడా పాడతారా? రాములు వారి కీర్తనలు పాడతాను, శ్రీరామచంద్రమూర్తి గురించి. ఓకే, ఒకసారి మాకు పాడి వినిపిస్తారా మన ప్రేక్షకులకి? ఓకే, పాడండి సార్. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్ణములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. రాములు వారి కీర్తనలు పాడతాను. సార్ ఇంత అద్భుతంగా పాడుతా ఉన్నారు కదా, మరి బయట ఏమైనా మీకై మీరు అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే బయట ఏమైనా పాడాలి, నాకు ఛాన్సెస్ రావాలని మీకు మీరుగా ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే ఒకవేళ ఇక్కడ కనుక ఉన్నింటే వచ్చేదేమో మేడం గారు, అవకాశాలు వచ్చేటివేమో. అప్పుడు ఏం జరిగిందంటే 9 నెలల క్రితము ఇక్కడ ఒక సంఘటన జరిగింది అలిపిరిలో. ఒక చిరుతపులి దాడిలో ఒక చిన్నారి చిట్టు తల్లిని చిరుత తీసుకెళ్లి చంపేసింది. అప్పుడు ఈ ఎవరైతే ఈ చిరు వ్యాపారులు ఉన్నారో, చిన్న చిన్న ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ పెట్టుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అలాంటి వాళ్ళని దేవస్థానం వారు వాళ్ళ భద్రతా కారణాల దృష్ట్యా ఆపేశారు అన్నమాట. ఈ 8 నెలల పాటు నేను ఖాళీగా అంటే జీవనోపాధి లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. చాలా నా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించక చాలా ఇబ్బందులు పడ్డాను. చిన్న చిన్న తాపీ పండ్లకి వాటికి ఇటుకి వెళ్ళాను. మళ్ళా ఇప్పుడు వెళ్ళాను. అయినప్పటికీ నాకు ఎప్పుడు 13-14 సంవత్సరాలుగా స్వామివారి పాదాల చెంతనే రోజు స్వామివారిని పాట రూపంలో ధ్యానించుకుంటూ నేను అట్లా స్వామివారి పట్ల భక్తి భావంతో ఉండి నేను మా స్వగ్రామానికి వెళ్లాల్సి వచ్చింది, అంటే పొలంనేరు దగ్గర. అక్కడ ఉన్నా గానీ నాకు ఎప్పుడెప్పుడు ఈ మెట్ల మార్గంలో మళ్ళా మనకి స్వామివారు మనకు అవకాశం ఇస్తారు, కరుణ చూపిస్తారు, మళ్ళా వచ్చి ఇక్కడ మన జీవనోపాధిని పొందుతూ మనం ఎప్పుడు చక్కగా యాత్రికులందరికీ మన పాటలతో వాళ్ళకి మనం ఇది చేయగలం అనేసి అనుకున్నాను. ఇప్పుడు గత నెల రోజులుగా అవకాశం ఇచ్చారు. నేను వచ్చి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో టెట్రా ప్యాక్స్, అంటే ఇది వరకట్లాగా న్యాచురల్ ఫ్రూట్స్ కాకుండా బత్తాయి అలాంటివి కాకుండా ఈ మ్యాంగో జ్యూస్, ఓఆర్ఎస్ ఇలాంటివి, వాటికి ఏంటంటే ఆ ఓఆర్ఎస్ ఆ జ్యూస్ ప్యాకెట్లు అమ్మాలన్నా వాటికి చల్లదనం ఉంటేనే యాత్రికులు కొంటున్నారు. నాకు నా జీవనం గడుస్తుంది. ఆ రోజుకి ఎంతో కొంత వచ్చి ఆ చల్లదనం లేకుండా మామూలుగా అమ్మితే తీసుకోవట్లేదు. దానికి ఫ్రేజర్ కావాలి నాకు, అంటే ఒక దాన్ని ఫ్రూటీల్ని నిల్వ ఉంచుకొని మళ్ళా ఉదయం ఇల్లు అమ్ముకునేటట్టుగా. దానికి కూడా నా ఆర్థిక పరిస్థితి సరిపోక ఒక వారం రోజుల నుంచి ఖాళీగా ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ లోపు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చుంటే మీరు అంటే అంటే మీరు ఇంత బాగా పాటలు పాడి ఇంత ఫేమస్ అయ్యారు కదా సోషల్ మీడియాలో. అంటే ఈ వీడియోస్, మీ వీడియోస్, మీ సాంగ్స్ అంతా విని ఎవరైనా మిమ్మల్ని ఆర్థికంగా వచ్చి ఏమైనా హెల్ప్ చేశారా? ఎవరైనా సందర్శించారా మిమ్మల్ని? ఆర్థికంగా అంటే నేను ఎవరిని అడగలేదు.
కాకపోతే నాకు కొంతమంది నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి తెలిసిన ఒక మీరు చెప్తే నమ్మరు మేడం, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, స్వామివారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడో ఆయన కోస్తా ప్రాంతం అనుకుంటాను, అల్లూరు రాజు గారు, ఆయన చెప్పొద్దన్నారు మహానుభావుడు, అయినా నేను చెప్తున్నాను. ఆయన ఒకసారి ఎవరి దగ్గర నెంబర్ కనుక్కొని ఫోన్ చేశారు. ఆనంద్ అంటే మీరేనా అంటే అవునయ్య గారు అంటే, ఏంటి మీ ఆర్థిక పరిస్థితి అంటే, ఇంకా అందులో చూశారు కదా సేమ్ అట్లాగే ఉంటుందండి అంటే, తర్వాత మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఆనందు నీ అకౌంట్ నెంబర్ కానీ నీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు అవన్నీ పెట్టు, నీకు ఎంతో కొంత నగదు పంపిస్తానని చెప్పారు. సరే నేను అది సర్లే ఎంతో కొంత ఇస్తారని చెప్పి పెట్టాను అనమాట. ఆయన చక్కగా నాకు ఒక 40,000 ఒకసారి, 10,000 ఒకసారి ఇచ్చారు. ఆ మహానుభావుడు, ఎందుకు అయ్య గారు నాకు ఇంత సాయం చేశారు, నేనేమి అడగలేదు కదా అంటే, మీరు నమ్మరు మేడం, నిజంగా ఎవరైతే స్వామివారిని సంపూర్ణంగా నమ్మి కొలుస్తారో వాళ్ళ కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి. కరెక్ట్ గా వేకుజామున 3 గంటల సమయంలో స్వామివారు రాజు గారు అనే పెద్ద ఆయన్ని, ఆ మహానుభావుని తట్టి లేపారంట. ఆయన ఎవరితోనే చెప్పొద్దన్నారు. లేపి ఒక భక్తుడు చూడు రాజు ఇలా పాడుతున్నాడు నా పాటలు, లేని అది ఆయన లెగిసి మొబైల్ ఆన్ చేయంగానే నేనే స్వామివారి పాట పాడుతున్న వీడియో ఆయనకి కనిపించిందంట. అట్లా అంత నిజంగా స్వామివారి పట్ల నిజమైన భక్తి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. స్వామివారు ఉన్నారు అనే దానికి ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి మేడం గారు? అదన్నమాట. దాంతో ఆ సారు కొంత ఇచ్చారు. ఇంకా తర్వాత సబితా మేడం గారు అనేసి ఒక 5,000 రూపాయలు పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ ఐవి కృష్ణారావు గారు అనేసి ఆయన ఒక కొద్దిగా సాయం చేశారు. వీడియోస్ చూస్తా సోషల్ మీడియాలో కొద్దిగా ఆర్థిక సాయం చేశారు. అందరూ సాయం చేసింది ఒక 70,000-80,000 రూపాయలు అయింది. అది నా దగ్గర, నాకు సొంతంగా ఇల్లు కూడా లేదు మేడం. అంటే ఇప్పటిదాకా సొంతం ఇల్లు కూడా లేదు. మేము చాలా నిరుపేద కుటుంబం. నేను కొద్దిగా దాచుకున్న డబ్బులు ఒక 2 సెంట్ల స్థలం అంటే మా స్వగ్రామంలో కొనుక్కున్నాను అనమాట. ఇది మేడం నా కుటుంబ నేపథ్యం. నాకు ఒక పాప, పేరు లాస్య, 8th క్లాస్ చదువుతుంది, నిడుగుంట జడ్పీ హై స్కూల్లో. అంటే తన్ని కూడా ఏమన్నా మీలాగా తను అంటే నేను పాడుతూ ఉంటాను కదా మేడం. అంటే ఇప్పుడు అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంటే నా కూతురు కూడా అందులో పాల్గొచ్చు. అంటే చక్కగా తను అట్లా అంటున్నారు. అంటే తను ఏమైనా మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్తుందా, లేకపోతే మీ దగ్గర అవకాశం లేదు? అంటే ట్రైనింగ్ అంటే నేను పాడుతూ ఉంటాను కదా, దాన్ని చూసి నేర్చుకుంటారు. చాలా అద్భుతంగా పాటలు పాడారు సార్. మనం టీవీ తరపున మీకు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. మీకేమైనా ఎవరైనా ఆర్థిక సహాయం చెయ్యాలి అనుకునే వాళ్ళు మీ నంబర్ చెప్పండి, ఖచ్చితంగా చేస్తారు. చెప్పండి సార్ మనం టీవీ ప్రేక్షకులకు. ఓం నమో వెంకటేశయ్య. నా నెంబర్ వచ్చి 9014408208, 9014408208. మనం టీవీ తరపు నుండి కూడా మీకు ఇంకా మరెన్నో అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాం మా ఛానల్ తరపున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కదా మన ఆనంద్ బాబు గారు ఎవరైనా ముందుకొచ్చి తన సంకీర్తనలు విని ముందుకొచ్చి ఆర్థిక సహాయం గాని మరి ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు.
థ్యాంక్ యూ.